మంచిగా నిలబడన్నా. జగనన్న గారు అందరూ సిద్ధమా అనేసి చెప్పారు. మేమంతా కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము. మరి రాబోయే ఎన్నికల్లో మరి జగనన్న ప్రభంజనం సృష్టించబోతున్నాడు. టీడీపీ జనసేన కూడా పొత్తుతో వస్తుందా? ఎంతమంది ఏకమైన గెలుపు మాత్రం మన వైఎస్ఆర్సీపీ పార్టీదే. జగనన్నే మళ్ళీ సీఎం. మరి మేము కూడా సంసిద్ధమే ఉంటున్నారు కదా టీడీపీ జనసేన. వాళ్ళు ఎంత సంసిద్ధమన్నా ఏమన్నా కూడా జగనన్న చేసిన మంచే ఆయన్ని కాపాడుతుంది, ఆయన్ని గెలిపిస్తుంది. ఓకే. బాగుండాలంటే జగన్ ప్రభుత్వం రావాలి. మరి వాళ్ళు టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నారు కదా మేడం. దొంగల బ్యాచ్ గెలుస్తామంటున్నారు కదా వాళ్ళ ఏంది గెలిచేది. అందుకే మేము పొత్తుతో వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేత కాకనే వస్తున్నారు. చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి అంటున్నారు. అది వాళ్ళ జన్మ కాదు, మళ్ళీ జన్మ ఎత్తాలా కాదంటారా? సార్ ఏం చెప్పారు? ఇన్స్ట్రక్షన్ ఏం లేదు, హార్డ్ వర్క్ చేయమని చెప్పాడు అందరికి. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? రెడీగా ఉన్నాం. పోవాలంటే మళ్ళీ జగనన్న రావాలి. పేదలు గుర్తుపట్టుకోవాల్సిందే. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిందంటే మళ్ళీ దోసుకునే రాజ్యం వస్తుంది. టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది అంటున్నారు. అవును, రాని ఎన్ని వచ్చినా సింహం సింగిల్ గా వస్తాడు రా జగనన్న. ఎన్నికల్లో పొత్తు కూడా రిపీట్ అయిపోతుంది. మరి రిజల్ట్స్ కూడా అదే రిపీట్ అవుతుందని వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు కదా. వాళ్ళ నమ్మకం ఉమ్మైపోతుంది. జనం జగన్ అంతే రేపు వేస్తాడు, ఓటు గుద్దుతాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు. మండల లీడర్లతో కూడా ఈ రోజు మీటింగ్ పెట్టాడు. బూత్ కమిటీ లెవెల్ లీడర్లతో కూడా సార్ మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో జగన్ గారు ఏం చెప్పారు? మీకు దిశానిర్దేశం ఏం చేశారు? దిశానిర్దేశం ఏముందండి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల గురించి, అమ్మఒడి కానీ ప్రతిదీ పింఛన్తో సహా ప్రతిదీ ఒకటి ఎంత లబ్ధి పొందారు అనేది జగన్మోహన్ రెడ్డి పేదరికి అది ఒకటి గడప గడప వెళ్ళి ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసిన సిద్ధం. अगला किया है, इसलिए कभी भी जगन सर के पीछे सब मुसलमान रहते हैं. मुस्लिम से जगनमोहन रेड्डी गाరు ఓడిస్తారు. नहीं, मुसलमान सभी जगनमोहन रेड्डी साथ रहते हैं. जो जगन सर के साथ रहता है सब मुसलमान भाई लोग सभी एक ही बात पे रहते हैं. सब जो मुसलमान है सभी मिलके जगन साहब को जिलाते और जिताते हैं. और ये आता है सो ये एकदम में सिद्धम होके है. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి ఏమి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా రద్దు చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. ముస్లింల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, వాళ్ళ నాన్నగారు 2% ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4% ఇస్తే, వాళ్ళ నాన్నగారు 4% ఇస్తే ఇంకా 2 అడుగులు ముందేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 2% ఇచ్చి ముస్లిం మైనార్టీస్ కోసం ఎంతో బలోపేతం చేస్తున్నారు. ఎంతో బాగా చేస్తున్నారు. ముస్లింల కోసం షాదీ తోఫాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ముస్లింల కోసం చేసే ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా మేము సిద్ధం అని చెప్పేసి తెలియపరచుకుంటున్నానండి. సార్ ఏం చెప్పారు? మాకు సార్ చెప్పింది మీరు మా వెనకాల మేము ఉంటాం, మీ వెనకాల మేము ఉంటాను, ఎప్పుడు మీ వెనకాలే ఉంటాను, మీ అండదండలతో ఉంటానని చెప్పేసి మాకు ఈసారి మా సార్ 7 ఎమ్మెల్యేలు ఇచ్చారంటే మాకు ఎంతో గొప్పగా ఉందండి. ఈ నియోజకవర్గంలో కాకుండా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేలు ఇచ్చి గెలిపించుకునే వ్యక్తి ఎవరైనా అంటే మేము ముస్లింలు సార్ గురించి ప్రాణాలను ఇచ్చేస్తాం, ఆయన గెలిపించుకుంటాం. మరి ఈరోజు టీడీపీ ఒక్కరికే ఇచ్చింది, అయినా కూడా ముస్లిం ఒక్కరికి కూడా టీడీపీ ఇవ్వలేదండి. ఇంకో వ్యక్తి ఉన్నాడు గ్రాస్ పార్టీ, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అటువంటి పార్టీలు వెనకాల ఎప్పుడు ముస్లిం సోదరులు ఉండరని చెప్పేసి ఈ సిద్ధం తరపు నుంచి మీకు తెలియపరుస్తున్నాను. ఈ రోజు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని బీజేపీ కూడా వస్తాయంటున్నారు. మరి కేంద్ర పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ వచ్చినా, జనసేన వచ్చినా, టీడీపీ వచ్చినా వాళ్ళలో కొట్టుకెళ్ళిపోతారు తప్ప మొత్తం అందరూ కూడా జగన్ గారు వెంట ఉన్నారని చెప్పేసి ఈ సిద్ధం ద్వారా తెలియపరుస్తున్నానండి. థ్యాంక్ యూ. రాచపూడి సుబ్బరాజు. ఎక్కడ మంది? గుంటూరు. మరి ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తున్నారు, వాళ్ళేమో పొత్తులతో వస్తున్నారు. పరిస్థితి ఏంది? ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మనం ప్రజలకి మంచి చేశాం కాబట్టి వాళ్ళు కృతజ్ఞతతో ఉన్నారు, వాళ్ళు మనకు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ఆ ఓటర్ని బూత్ దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత మాత్రమే మండల కన్వీనర్లది, బూత్ కన్వీనర్లది అని మాకు దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం వాళ్ళేమో పొత్తులతో వస్తుంది, ఖచ్చితంగా గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి 15 సీట్లు కూడా రామంటున్నారు. నేను పోటీ చేసేటప్పుడు ఏం చెప్తాను, గెలవటానికే వెళ్తాడు ఎవడైనా కానీ.
పార్టీలో పోటీ చేసే ప్రతి ఒక్కరు గెలవాలనుకుంటాడు. కానీ భగవంతుడి నిర్ణయము, ఓటర్ నిర్ణయం ఒకటే. జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు. మీకేం చెప్పారు సార్ జగన్ సార్? మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో 90కి 99%, 100కి 99% చేశాం. ఆ 99% చేశాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళండి. మీకు గనక మేలు జరిగింది అంటేనే మాకు ఓటేయండి అని అడగమని మా జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. థ్యాంక్ యూ అన్న. మీ పేరు అద్భుతంగా ఉందన్న, అద్భుతంగా ఉంది. జగనన్న పరిపాలన బాగుంది, మా ఎమ్మెల్యే గారి పరిపాలన బాగుంది. గూండాగిరి లేకున్నా, మధ్యవర్తులు లేకున్నా, దళాదారులు లేకున్నా, లంచాలు లేకున్నా ప్రతి పథకం కూడా ప్రజలకు నేరుగా వెళ్తుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉంటాయో, బతకడానికి కష్టపడుతూ ఉంటారో వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది. సార్ మీకేం చెప్పారు? సార్ మాకేం చెప్పారంటే, మనము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టో ఒక భగవద్గీత, ఖురాన్ లాగా మనం భావించాము. అందులో 100% ఏవైతే ఉన్నాయో అందులో 99.99% మనం నెరవేర్చాం కాబట్టి ధైర్యంగా ఓటాడిగే హక్కు కూడా మనకుంది. మనం వెళ్తే మనల్ని ప్రజలు విశ్వసిస్తారు. జగనన్న మీకు ఈ 5 ఏళ్లలో ఒక్క ఓటు వేసినందుకు ఇన్నిసార్లు బటన్లోకి లంచం లేకుండా అన్ని పథకాలు మీ ఇంటికి చేర్చారు. ఒక్క ఓటు వేసి మళ్ళీ అధికారం మీకు ఇస్తే మళ్ళీ సుపరిపాలన మీకు అందిస్తారు. ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పార్టీకి అనేది ఇప్పుడే చెప్పలేము. మరి మీకు నమ్మకం మీద ప్రజలు మీకు ఓట్లు వేస్తారని ఖచ్చితంగా మాకు ఓట్లు వేస్తారు. ప్రతిపక్షాలు ఏం చేశాయని వాళ్ళకి ఆ నమ్మకం లేదు. ప్రజలు ఓటు వేయరని నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు జత కట్టుకొని వస్తాను. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ధైర్యంగా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించగలిగాడంటే, కలేజా ఉందంటే అంత పారదర్శకమైన పాలన అందించాడు కాబట్టి ప్రజలు ఓట్లు వేస్తారని. 5-6 లిస్టులు ఇచ్చినా కూడా ఒక 60 సీట్లు మాత్రమే కేటాయించగలిగారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే లిస్ట్ దాదాపు 100 సీట్లు ప్రకటించేసారు అంటున్నారు కదా. వాళ్ళ సీట్లు ప్రకటించడంతోనే వాళ్ళ పరిస్థితి ఎలాగుందో చూశారు కదా. వాళ్ళకి ఓటేయొద్దని ఇప్పుడు వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళు ఈ సీట్లు ప్రకటించడంతో వాళ్ళ మధ్య యుద్ధం తయారైంది. టీడీపీకి ఓటేయొద్దు, మనకి 24 స్థానాలు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు 24 స్థానాలకు మించికి వెళ్ళకూడదని జన సైనికులు ప్రచారం చేసుకున్నాడు. ఏం వేవ్ ఉంది? ఏం చూసి వాళ్ళకి వేవ్ ఉంటుంది? అవునన్నా, వైఎస్ఆర్సీపీని జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే వీళ్ళు జత కట్టాల్సిన అవసరం ఏముంది? ఎవరికి ఆడే ఇండివిజువల్గా వస్తాడు కదా. ప్రజాబలం ఉంది, ప్రజల బలం ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం కాబట్టి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ లాంటి డబ్బులు ఎన్నికల ముందు 2 నెలల ముందు ఇస్తేనే ప్రజలు కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో కూర్చుని పెట్టారు. మేమేమీ ఇవ్వలేదు, అయినా గెలిపించారు. గెలిచిన తర్వాత 99% మేనిఫెస్టోని అమలు చేసాం. జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడన్న విశ్వసనీయత ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజలకు ఏం అవసరం అన్నా, తినడానికి తిండి ఉండాలి, జరుగుతుంది, అందుతుంది. వైద్యం ఉండాలి, ఇంటికి వచ్చి వైద్యం చేస్తాండ్రు. పిల్లలు చదువుకోవడానికి షూలు ఇస్తాండ్రు, ఫీజులు రీఎంబర్స్మెంట్ ఇస్తాండ్రు. ఇలాగ ఎన్ని నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికి చేరుస్తాను. అది కూడా జగన్ పరిపాలనలో ప్రత్యేకత ఏంటంటే కులం, మతం, రాజకీయం, పార్టీ, జెండా చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేరుతుంది. ఇంతకన్నా ఇంకేం కావాలన్నా?